మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఓ ఘటన కలకలం రేపుతోంది. హీరా బ్రాండ్కు చెందిన కారంపొడి ప్యాకెట్లో బల్లి కనిపించిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వంట కోసం ప్యాకెట్ ఓపెన్ చేసిన సమయంలో అందులో బల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను బాధితులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పొడి ప్యాకెట్ తెచ్చిన గిన్నెలో పోసే వరకు బల్లి వచ్చింది. దాన్ని తీసుకొని షాప్ కాడ చూపించినామని అన్నది అంతే. అందరికి నమస్కారం. నా పేరు అరుణ్. అయితే మొన్న 30 తారీఖు నాడు మా అమ్మ ఇక్కడే దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి కారంపొడి ప్యాకెట్ కొనుక్కొని తీసుకొని వచ్చి అది ఓపెన్ చేసి కారంపొడి కలిపే క్రమంలో ఆ ప్యాకెట్లో ఒక బల్లి వచ్చింది. అదే ప్యాకెట్ తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగితే ఆ కిరాణా షాప్ ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ ప్యాకెట్తో ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కంపెనీ వాళ్ళే తీసుకొని వచ్చి ఇచ్చారు కాబట్టి వాళ్ళదే ఉంటుంది, యాజమాన్యం వాళ్ళదే రెస్పాన్సిబుల్ ఉంటుంది, నాకేం సంబంధం లేదని చెప్పిండు. అదే కారంపొడి ప్యాకెట్ మీద ఆ వెబ్సైట్ ఉంది, వాళ్ళ హీరా కంపెనీ వాళ్ళది వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చిన. వాళ్ళ కంప్లైంట్కి వాళ్ళు రెస్పాన్స్ అయ్యి, సార్ మీరు ఒకసారి ఆఫీస్కి రండి, ఆఫీస్ దగ్గర నేను మాట్లాడదామని చెప్పేసి అన్నారు. కానీ ఇది సీక్రెట్గా మాట్లాడి సీక్రెట్గా సొల్యూషన్ కాదు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఈ హీరా కంపెనీ ఇంత పెద్ద కంపెనీ వాళ్ళే ఇంత నెగ్లెక్ట్ చేసి బల్లీలు ఇవన్నీ వచ్చి ప్రజల ప్రాణాలతో చిలకట మారుతారు. అయితే ఇదే బల్లి విషయం వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పి ఇప్పుడు ఏముంది, మనకు ఎంతో కొంత ఇచ్చి మాట్లాడి అది కాంప్రమైజ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు తప్పించి ఏముండదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఫుడ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరున్నా సరే వాళ్ళ దృష్టికి నేను ఈ సమస్యను తీసుకువెళ్ళడానికి ఎంత దూరమైనా వెళ్తా. అట్నే ఈ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు కూడా వేస్తా. దీనికోసం ఎంత దూరమైనా నేను పోతా.